హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేపల కర్రీని వెరీ 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 టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. తెలంగాణ స్టైల్లో చాలా రుచిగా చాలా మంచిగా చేసి చూపిస్తున్నాను. మీరు ఇలా కనుక ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి కర్రీ చూడండి. కర్రీ చూస్తేనే మనకి చాలా మంచిగా ఉందని అర్థమైపోతుంది కదా. మనం తినాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొంతమందిని కర్రీ చూసే గుర్తుపట్టచ్చు. సో నా వీడియో ఎలా చేయాలి ఏంటో చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. అందులోకి మనం తీసుకున్న చేపల్ని, కట్ చేసుకున్న చేపల్ని ఈ విధంగా వేసుకోవాలి. నేను ఆల్రెడీ కడిగాను, బట్ మీకు చూపించడానికి మళ్ళీ కడుగుతున్నాను. ఒకసారి మీరు నీసు కనుక పోవాలి అంటే సాల్ట్, మజ్జిగ అలాంటివన్నీ వేసి కడిగితే శుభ్రంగా పోతుందండి. అసలు స్మెల్ అనేది అస్సలు రాదు. సో ఇలా కడిగిన తర్వాత వాటర్ అంతా రిమూవ్ చేసి ఇలా పెట్టాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసాం కదా. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి, పెరుగు. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. ముక్కలకి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ముక్కకి టేస్ట్తో పాటు చిక్కదనం వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా కలిపిన తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఒక 1/2 అవర్ వరకు. ఇప్పుడు గిన్నెలోకి చూసారు కదా, ఇంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి కడిగి. ఇప్పుడు అసలు టేస్ట్ ఇక్కడే వస్తుందండి మనకి. ఇలా 2 ఉల్లిపాయలని తీసుకొని ఇలా గ్యాస్ మీద ఇలా కాల్చాలండి. ఇలా పెట్టి, లేకపోతే స్టవ్ మీద ఉల్లిపాయకి చాక్తో కుచ్చి ఇలా కాల్చొచ్చు. ఎలా కాల్చినా ఏం కాదు. సో ఉల్లిపాయలు మాత్రం ఇలా కాల్చండి. ఇది తెలంగాణ స్పెషల్ టేస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి చిక్కదనంతో పాటు చాలా టేస్టీగా వస్తుంది. ఇలాగైనా ఎవరైనా చేస్తే ఒకసారి కామెంట్ చేయండి. సో ఇలా ఎర్రగా కాగేంత వరకు ఇలా కాలబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని ఇలా దోరగా వేయించి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిల్లి అనేవి కాస్త చల్లారిన తర్వాత దీన్ని పొట్టంతా కూడా తీసేయాలి. పొట్టు ఉంటే కనుక మనకి చేదు అనేది వస్తుంది. సో ఈ నల్లగా ఉన్న ఈ పాట్నంతా కూడా తీసేసి వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకుంటే దీనివల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకోవాలి. మందపాటి గిన్నెను పెట్టుకోండి. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం కాస్త చిటపటలు ఆడాక ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలండి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని 1 లేదా 2 ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా చాలా మగ్గాలండి. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాం కదా, ఉల్లి పేస్ట్, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి కొంచెం బ్రౌన్ పార్ట్ అనేది వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే బాగా వేపాలి. దీని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని సపరేట్ చేస్తూ రసాన్ని మాత్రమే ఇందులో వేసుకోవాలి. దానికి తోడు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ రసాన్ని మొత్తం ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, చింతపండు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే మనకి అసలైన టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు ఉప్పు, కారం ఏం వేయకుండా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇలా చింతపండు మాత్రమే మగ్గితే చాలా టేస్ట్ వస్తుందండి. ఉప్పు, కారం మనం తర్వాత వేసుకోవాలి. సో ఇప్పుడు చింతపండు అనేది బాగా మగ్గింది కదా. ఇలా చింతపండు రసం మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి ఉప్పు, కారం చింతపండులో కలిసేలాగా ఒకసారి బాగా కలపాలండి. ఇలా మనం చింతపండు రసం మగ్గాక వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే మగ్గనివ్వాలి.
ఇప్పుడు మూత తీసి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలు, వాటిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇది కుక్ అయిందని తెలియాలంటే మనకి మీద పడుతూ ఉంటుందండి చిటపటలాడుతూ, అప్పుడు మనకి కరెక్ట్గా అయ్యిందని అర్థం. అప్పుడు మాత్రమే ఇలా ఫిష్ ముక్కల్ని వేసి అందులో ఉన్న వాటర్ని కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే మనం గరిటెతో కలపకుండా అటు ఇటు ఇలా పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకుంటే ముక్కలు అనేవి విరగకుండా ఫ్రెష్గా చాలా బాగుంటాయి. సో ఇలా కలుపుకోవాలి గరిటెతో కలపకుండా. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం టు సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. సో చూసారు కదా, మనకి ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట, అప్పుడే మనకు ఉడుకుతుందని అర్థం. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లోకి జీలకర్ర, మెంతులు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా చేపల్లోకి మస్తు టేస్టీగా ఉంటుంది. దీన్ని అస్సలు స్కిప్ చేయమాకండి. ఇలా జీలకర్ర, మెంతుల పొడిని వేసి ఒకసారి మళ్ళీ అలాగే గరిటెతో కాకుండా కొంచెం క్లాత్తో అలా ఇలా కలపాలండి. మనం గరిటెతో కలిపితే చూసారు కదా ముక్కలు అనేవి విరుగుతాయి. సో క్లాత్తో కలిపిన తర్వాత కొద్దిగా ఒక 2 రెబ్బల వరకు కరివేపాకుని ఇలా వేసుకోవాలండి. నేను అందుకే తాలింపులో వేయలేదు. ఇలా వేస్తే చాలా మంచి స్మెల్తో పాటు టేస్ట్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత మూత పెట్టాలండి. ఒక 3 నిమిషాల వరకు మూత పెట్టాలి. చూసారు కదా ఎంత మంచిగా కుక్ అవుతుందో, చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. దాని తర్వాత ఇలా ఒక చిన్న స్పూన్తో మనకి ఫిష్ అనేది కుక్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మంచిగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇంకా లాస్ట్గా ఫైనల్గా వచ్చేసి గరం మసాలాని ఒక 1 టేబుల్ స్పూన్ ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ పుదీనాని 2 వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే ఇంకా లేట్ అన్నమాట. ఇంకా మనకి చేపల కూర అనేది మంచిగా రెడీ అయిపోతుందండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే తింటారు, నాది గ్యారెంటీ. చాలా చాలా బాగుంటుంది, 100%. చూసారు కదా మనకి రెడీ అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది 1 అవర్ తర్వాత తినాలండి. నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి.